ప్లీజ్ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే. ధనా, చెప్పింది గుర్తుందిగా? మెడిటేషన్ క్లాస్ అవ్వగానే తిన్నగా ఇంటికి వచ్చేయి. మధ్యలో ఎవరితో మాట్లాడుకో. సరే. బాయా. బాయ్. ఈ ధనా, ఇట్రా. ఏంటి? నిన్న హాస్పిటల్లో గ్యాంగ్ వచ్చి గొడవ చేశారని చెప్పానుగా. ఆ గ్యాంగ్లో నెంబర్ 1 బొగ్గడు వీడే. వీడా? పెద్ద నసగాడు. నిన్న నా దగ్గరికి వచ్చి చెత్తవాగుడు వాగి అయ్యో ½ an hour నా బ్రెయిన్ తినేశాడు. అమ్మో, వీడితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడి ముందు నీకు మెమరీ లాస్ ఉన్నట్టు బిహేవ్ చేయి. అన్నీ మర్చిపోయినట్టు ప్రవర్తించు. ఓకే. నేనే మెమరీ లాస్ పేషెంట్ అని అతనికి తెలియదుగా. అవన్నీ నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ ధనలక్ష్మి గారు. ఎంతసేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? నా కోసం మీరెందుకు వెయిట్ చేయడం? ఎవరు మీరు? అయ్ అదేంటండి, నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? మీరేంటి నేనెవరో తెలిసినట్టు మాట్లాడుతున్నారు? వాట్ ఏ ఫనీ యూనో. ఏంటి తన నిన్నే కదా మనం రెస్టారెంట్లో జాలీగా మాట్లాడుకున్నాం. నా ఫ్రెండ్ నా గురించి అంత గొప్పగా చెప్పాడు, నేను గడిపిగుతానని. షట్ అప్. ఏంటి న్యూసెన్స్? నువ్వెవరో నాకు తెలీదు. మళ్ళీ డిస్టర్బ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఓకే ఇడియట్. నాన్సెన్స్. హలో, నిన్న మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయే. చెప్పానుగా ఆ అమ్మాయి యాక్సిడెంట్ స్టోరీ. ధనలక్ష్మి అమ్నీషియా పాప. ఆ లెక్కలో నిన్న మాట్లాడిన ఊసులు ఈరోజు మర్చిపోతుందా? అవును, మర్చిపోయిందిగా. ఈరోజు మాట్లాడిన ఊసులు రేపు మర్చిపోతుందా? అయ్ ఈరోజు మాట్లాడిన సన్నివేశాలు ఫోటో తీసి రేపు చూపిస్తే చెప్పు తెగుద్ది. వద్దులే. తనకు గనక ఆ వ్యాధి ఉందని తెలిస్తే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయారనే విషయం గుర్తుకొస్తుంది. అప్పుడు తన ప్రాణానికే ప్రమాదం. ఏంటండి మీరు ఎలా భయపడతారు? కూల్ కూల్. నువ్వెందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? తప్పుగా అనుకోకు పాప. ధనా నిన్న నాతో చాలా బాగా మాట్లాడింది. ఇదిగో చూడు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వేదేదో ఊహించుకొని ధనలక్ష్మి వెంట పడటం అంత మంచిది కాదు. ఇవాళ నుంచి నువ్వు ధనలక్ష్మిని మర్చిపోవాలి. ఇక మీదట ధనలక్ష్మికి నీ వల్ల ఏమైనా జరిగిందని నాకు తెలియాలి. నిన్ను ఊరికే వదలను. బాయ్. హలో, ఎక్కడున్నావే? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? చదువులో పడి నీ విషయమే మర్చిపోయాను. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏ వద్దు. ఏ? పక్కనే ఉంది కదా, నాకు తెలుసులే, నేనే వస్తాను. సరే మరి, నువ్వు వచ్చేటప్పుడు మూన్ లైట్ రెస్టారెంట్లో ఏమైనా తినడానికి తీసుకురావా? మూన్ లైట్ రెస్టారెంట్ ఎక్కడుంది? మన కాలనీ బస్ దగ్గరలోనే. రెస్టారెంట్? పార్సల్ తీసుకొని తొందరగా ఇంటికి వచ్చేయ్. ఓకే బాయ్. బాయ్. అమ్మయ్యా. Waiting all day to see your pretty face. Don't know what to do, it's just a craze. Yo, all day all long, being away. Donna like me. Donna like me, yeah. Donna like me. మేడం ఇక్కడ కూర్చోండి. రిజర్వ్డ్? గిజర్వ్డా అసలే ఏగలు తోలుకుంటుంటే ఏ అదవో పెట్టాడు. మీరు కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు. వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి మనం ఇలా మాటిమాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం? ఏం కావాలి మేడం? 1 vegetable sandwich and Pepsi. వద్దండి, ఈ రెస్టారెంట్లో శాండ్విచ్ చాలా చండాలంగా ఉంటుంది. ఓరా. అయితే పెప్సీ చాలు. ఓకే మేడం. మీకేం కావాలి? ఇద్దరం కలిసే వచ్చామా. ముందు ధనాకి తీసురా. ఊరికే. ధనలక్ష్మి గారు ఏంటి? అక్కడ చూడండి. అక్కడండి, అక్కడ.
వాట్ ఏ ఫన్నీ థింగ్ యూ నో. మీరు ఎవరింటి గెస్ట్గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకెలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదా? ఓకే, మీలాంటి దెయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. అబ్బా వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతో ఇంటికి వచ్చాను. ఓ, నీతువా? తెలుసా? మీరు? నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి సింపుల్గా చెప్పాలనుకోండి, ఐఎమ్ అరవింద్, born in 1984 September 4. My father have very famous good mechanic shop. My mother kitchen wife. My brother Bell chief engineer. మేము ఉండేది హెచ్ బ్లాక్. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే సరదాగా చదువు పూర్తి చేసుకుని గంజి పీకుతున్నా. ఏంట్రా గంజే కదా పీకేది, అందుకని నేర్పేయగలరా? కొట్టాననుకో ఏంటి బే చూపు. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్, యూ కమ్ హియర్. మైసెల్ఫ్. యా, కమ్ సార్. మెల్లగా మాట్లాడండి, మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, వెళ్ళండి ప్లీజ్. అప్పుడే లేసారేంటండి? నేను వెళ్ళాలి. ఏంటోనండి, మీతో మాట్లాడుతుంటే చిన్నప్పుడు నా క్లాస్మేట్తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లాస్మేటా? ఆమె పేరు? పేరు ఏం చదువు? మీనాక్షి. మీ ఇద్దరు కలిసి ఎంతవరకు చదువుకున్నారు? మ్యాటర్ ఏంటో డైవర్ట్ అవుతుంది. 4th స్టాండర్డ్. ఆ తర్వాత? పెళ్ళిపోయిందండి. ఎక్కడికి? పెళ్లి చేసుకుని అత్తారింటికి. ఓకే బాయ్. ఏంటండి సరదాగా మాట్లాడుకుంటున్నాగా అప్పుడే వెళ్ళిపోతానంటారేంటి? రేపు వస్తాను కదా, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. రేపు మనం కనీసం గంట అయినా మాట్లాడుకోవాలి. సరే బాయ్. అమ్మా తను వస్తుంది. వీడు ఎవరు? నువ్వు నా పక్కన ఎందుకు కూర్చున్నావు? మెల్లగా మాట్లాడండి, మీరు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. మిమ్మల్ని కాపాడడం కోసమే నేను ఇక్కడ కూర్చున్నాను. ఏంటా ప్రమాదం? ఐఎమ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. మళ్ళీ మొదలెట్టాడ్రా దేవుడా. ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, ఒక్కసారి వెనక్కి చూడండి. ఎవరు వీళ్ళంతా? నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? చెప్తా, అలాగే ముందుకు చూడండి. హాయ్. ఎవరు ఈవిడ? వాళ్ళంతా చైన్లు దబ్బేసే గ్యాంగు. మీరు బస్ దిగిన వెంటనే మీతో మాటలు కలిపి నైస్గా మత్తు మందిచ్చి చైన్ మాయం చేస్తారు. మీకెలా తెలుసు? ఇదో పెద్ద గ్యాంగు. ఈ ఏరియా గురించి నాకు చాలా బాగా తెలుసు. మీరు చెప్పేది నిజమా అబద్ధమా? ఒకవేళ వాళ్ళు నిజమైన దొంగలైతే ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, బస్ దిగేటప్పుడు నా చేయి పట్టుకొని దిగండి. తెలిసిన వాళ్ళతో వచ్చారనుకొని వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు. నేను నెక్స్ట్ స్టాప్లో దిగిపోతాను. నేను వస్తాను. చేయి పట్టుకొని దిగండి, అప్పుడే క్లోజ్నెస్ తెలుస్తుంది. బాయ్. నా వెనక ఎందుకు వస్తున్నావు? నీకు సిగ్గు సెర ఉంటే నా వెనకాల రావు. అంత కష్టపడి నీ కోసం బిస్కెట్ తెస్తే వద్దనవుగా. నాకు వస్తున్న కోపానికి నిన్ను ఇదిగో మోసరా. హలో ఎక్కడికి రా? వాడికి కుక్క, నాకు నువ్వు. పోరం పోకు. కోపం వస్తుందా? రావట్లేదుగా. అది ఫాలో మీ. ఇంకా ఎంత దూరం? కలకత్తా వరకు. వాళ్ళ స్టేషన్లో దిగావులే కర్మ. ఇక్కడ ఒక ట్రైన్ కూడా ఆగదంట. బావా వీళ్ళ దగ్గర 50 రూపాయలు తీసుకో. సరోజా, ఆ, ఇక్కడ 2 బిర్యానీ ఇవ్వు. ఇదిగో వస్తున్నా. బావా ఆ. ఈయన దగ్గర 100 రూపాయలు తీసుకో. సరే.
బిర్యానీలో మటన్ లేకుండా నీ పిల్లం పైసలు తీసుకుంటా అదిరా ఏం చేస్తా బాబు గొడవలు వద్దమ్మా. ఏం వద్దు నేను ఎవరో తెలుసా ఏ రాదనరా నన్నే డబ్బులు అడుగుతా డబ్బులు కావాలి డబ్బులు సరోజా. చంపేస్తా మిమ్మల్ని వద్దమ్మా వద్దు ఏంట్రా వద్దు సరోజా వద్దు సరోజా బాబు వద్దమ్మా ప్లీజ్ గొడవలు వద్దమ్మా. ఏంట్రా గొడవలొద్దు సరోజా వద్దు. నా కాళ్ళు పట్టుకుని బతి వల్ల నీ పిల్లల్ని నాతో పంపి లేకపోతే నేను చంపేస్తా బాబు వద్దని చెప్పానా? నీకు ముందే చెప్పానా? చెప్పిన మాట విన్నావు కాదు. సరోజా వద్దు. సరోజా